నేను ఎక్కడికి పోయినా గర్వంగా నా కుప్పం నియోజకవర్గం ఉంది అని కాళ్ళరెగరేసుకొని చెప్పగలుగుతున్నానంటే అది మీరు నా మీద చూపించిన అభిమానం 35 సంవత్సరాలు. అవునా కాదా? తమిళ్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది నాయకులు పోటీ చేసేటప్పుడు వాళ్ళ కులం ఓట్లుంటే అక్కడ పోటీ చేస్తారు, వాళ్ళ మత ఓట్లుంటే అక్కడ పోటీ చేస్తారు. నేను పోటీ చేసింది మంచి మనుషులు ఎక్కడుంటే, పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వచ్చాను. అవునా కాదా? నాకు ఇక్కడ కులస్తులు లేరు, నాకు మతం లేదు, పేదరికమే నా మతం, బడుగు బలహీన వర్గాలే నాకు మొత్తం సర్వస్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలోనే వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే నియోజకవర్గం మన కుప్పం. అలాంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి గన్ షాట్ గా గెలిపిస్తున్నారంటే అది మీ యొక్క అభిమానం. నేను ఇక్కడికి 7 ఎన్నికల్లో పోటీ చేశాను. ఈసారి నేను వచ్చి మిమ్మల్ని ఈరోజు వచ్చింది, నేను రాష్ట్రం మొత్తం తిరిగే ముందు మీ ఆశీస్సులు కోరడానికి వచ్చాను. ఇంత మునుపంతా మీరు ఆశీస్సులు నాకు పంపించేసేవారు. మీరు రావద్దండి, మేమున్నాం, అవసరమైతే ఉండి పెట్టి డబ్బులు వసూలు చేసి మీ నామినేషన్ వేసి మిమ్మల్ని గెలిపించి పంపిస్తామని చెప్పిన నియోజకవర్గం ప్రజానీకం మీరు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఎన్ని జన్మలెత్తినా మళ్ళా పుట్టి మీ రుణమే తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాను. అది నా కోరిక. దానికి కారణం మీ మంచితనం, మీరు చూపించిన అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది ఎన్నికల కళ వచ్చేసింది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని సిద్ధంగా ఉన్నారు. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. దీనికి కారణం కుప్పం అభివృద్ధికి అడ్డుపడిన వైసీపీ పార్టీకి ఈసారి డిపాజిట్లు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా, రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ కసి మీలో కనపడస్తా ఉంది. 5 సంవత్సరాలు హింసా రాజకీయాలు చేశారు. ఇక్కడే పెట్టుకున్న అన్నా క్యాంటీన్ పెడితే దుర్మార్గులు పేదవాడికి తిండి పెడతానంటే అడ్డం పడ్డారంటే బాధ అనిపించదాని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారంటే వీళ్ళు మనుషుల తమ్ముళ్ళు? ఏమమ్మా వీళ్ళు మనుషులమ్మా? అలాంటి దుర్మార్గులు